హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోతున్న వ్లాగ్ కిట్టి వ్లాగ్. ఈ నెల సోనా గ్రాండ్ కిట్టి సరిత గారికి వచ్చింది. మేమందరం సరిత గారి ఇంటికి వెళ్ళేసరికి వస్తున్నది శ్రీరామనవమి కదా. శ్రీరామనవమి సందర్భంగా చక్కగా రాముల వారిని అలంకరించారు సరిత గారు. శ్రీరామనవమి ఉత్సవాలు అప్పుడే స్టార్ట్ చేస్తారా మీరు? అవునండి, ఉగాది వెళ్ళినప్పటి నుండి నవరాత్రులు నవరాత్రుల్లో వచ్చింది. ఇప్పుడే శ్రీరామనవమి వస్తుంది కదండి. అందరూ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి గురించి, ఆయన గుణగణాల గురించి చెప్పండి. సరదాగా అందరూ విందాం. రాముడు పూర్వభాష అంటే ఎవరు ముందర పలకరించకుండా ఆయనే ముందు వెళ్ళి పలకరించే తత్వం ఆయన. రాముల వారు ఏకపత్ని వ్రతి, రాముల వారు నీలమేర్చాముడు, సకల గుణాభిరాముడు శ్రీరాముడు. ఉత్తమ గుణాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. రాముల వారిది ఒకటే మాట, ఒకటే బాణం. రాముల వారు 14 ఏళ్ళు వనవాసం చేశారు. సత్యధర్మ పరాయణుడు, సత్యమునే పాటించేవాడు. అయోధ్య రాముడు, ఆపద్బాంధవుడు. దశరథ రాముడు, కోదండరాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆపదల్లో ఉన్న వారినందరినీ కూడా రక్షించే రాముడు. సీతా మనోభిరాముడు, సీత మనసును దోచుకున్నవాడు. కళ్యాణ రాముడు, పట్టాభిరాముడు. కిట్టీలు అంటే ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటారు అందరూ. జైతో పాటు మనం ఇలా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో బాగా చేసుకుంటున్నాం. నవమి సందర్భంగా చక్కగా మీరు అలా అరేంజ్ చేశారు. మన కిట్టి మెంబర్స్ అందరూ జై శ్రీరామ్ ఎంతో బాగా తలుచుకున్నామండి. అవునండి, నిజంగానే అందరూ ఇంట్లో చేసుకుంటాం, జై శ్రీరాము అని చదువుకుంటాం, అన్ని చేసుకుంటాం. కానీ ఇలా అందరూ కిట్టీలో కూడా దేవుడు తలుచుకోవడం దీపాల వేళ చాలా బాగుంది అంతాను. అవునండి, ఆ రామనామ తారక మంత్రాన్ని అయితే ఇలా సామూహికంగా కూడా నవమి సందర్భంగా అందరం బాగా చేసుకున్నామండి. ఇదండి సరిత గారి ఇంట్లో జరిగిన సోనా గ్రాండ్ కిట్టి విశేషాలు. శ్రీరామనవమి సందర్భంగా అందరూ కూడా రాముల వారి గుణగణాలను కీర్తించుకున్నాం. హౌసీలు ఆడాం, గేమ్స్ ఆడాం, ఎంజాయ్ చేసాం. దానితో పాటుగా రాముల వారికి జయ జయధ్వానాలు కూడా చేశాం. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నేను మరో వ్లాగ్తో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.